మీరందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకు మెయిన్ బెనిఫిట్ రావాలి, షార్ట్ టర్మ్లో లాంగ్ బెనిఫిట్ రావాలంటే ఒక బెస్ట్ ఆప్షన్ అని చూస్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్లో. సో మీరు వెంచర్ స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎందుకంటే కంపెనీ ఎప్పుడైనా సరే వెంచర్ వేయాలనుకున్నప్పుడు కొంత అమౌంట్ అనేది బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటుంది. సో వాటితో డెవలప్మెంట్ స్టార్ట్ చేసి మీకు సేల్ చేయడం జరుగుతుంది. సో బ్యాంకులో వచ్చే వడ్డీ కూడా మీ నుండే కంపెనీ అనేది లాగాలనుకుంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే వెంచర్ స్టార్టింగ్లో అంటే రోడ్స్ ఏం లేకుండా డెవలప్మెంట్ లేకుండా టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవన్నీ కంప్లీట్ అయ్యేకి మ్యాక్సిమం మీకు ఒక 3,000 to 4,000 అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. సో అన్ని వెంచర్స్ కూడా అలా ఉండవు మళ్ళీ. సో ఏవైతే కంపెనీ జెన్యున్గా ఉంటాయో లాస్ట్ ఒక 2-3 years నుంచి చూసి, లేకపోతే ఒక 10 years నుంచి కంపెనీ ఎప్పుడు ఉంది డెవలప్మెంట్స్ అన్నీ చూసి ఓకే అనుకుంటే మీరు ఆ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో అలాంటిది వన్ ఆఫ్ ది వెంచర్ సాధన టు పరిగెళ్ళే హైవేలో బెస్ట్ వెంచర్ ఇది. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ కింద నెంబర్ కాల్ చేయండి. నేను